నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, ఓటమిలో జీవితాన్ని తెల్లారుస్తారు. ఎందుకంటే వాడు తీసుకొచ్చేది అయ్యే. మన విశ్వాసాన్ని వేగు చూడటానికి అవిశ్వాసపు బాణాలని మన మీద వదులుతూ ఉంటాడు. వాటిని ఎదుర్కొని తిప్పి కొట్టగలిగితే ప్రశాంత జీవితం. ఏమాత్రం వాటిని మనం కానీ గ్రహించకపోతే వాడి చేతిలో దెబ్బతినిపోతాం. దేవునికి స్తోత్రం. అందుకే శత్రువుతో ఎలా వ్యవహరించాలో కూడా మనం నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే కంటికి కనబడకుండా మనతో యుద్ధం చేస్తున్నాడు, మన మనసుతో పోరాడుతున్నాడు వాడు. మనం పోరాడున్నది శరీరంతో కాదని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మహనీయుడే చెప్పాడు. మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. కంటికి కనబడే శత్రువు అయితే వాడిని ఎలా కొట్టాలో మనకు అవగాహన ఉండేవాడు. కంటికి కనపడట్లా, మైండ్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. సో వాడి యొక్క ఆలోచనలను తిప్పికొట్టడానికి చాలా ఫేమస్ అయినటువంటి దైవజనుడు ఒక ఆయన చాలా సంవత్సరాల క్రితం చాలా గుర్తింపబడిన దైవజనుడు, చక్కని గీత రచయిత, క్రైస్తవ సాహిత్యంలో పాటల్లో ఆయన పాట పాడని క్రైస్తవుడు అంటే ఎవరు ఉండరు, అలాంటి వ్యక్తి ఆయన. ఒకానొక ఘట్టంలో ఏదో శోధించబడ్డాడు ఆయన. శోధించబడి సేవకుడై ఉండి దేవుని పని చేస్తున్న దైవజనుడై ఉండి ఆ శోధనను బట్టి, అంటే శోధించబడ్డాడు అనగానే మీరు ఏదో భయంకరమైన వాటికి వెళ్ళకండి. దేవునికి సమీపం అయ్యే కొద్దీ ఇంత పాపం కూడా ఇంతలా కనపడింది. దేవునికి దూరం అయిపోయే కొద్దీ ఇంత పెద్ద పాపం కూడా ఇంతలా కనపడింది. మొత్తానికి ఆయనకి ఏం అభ్యంతరం వచ్చిందో, దేన్ని బట్టి డిస్టర్బ్ అయ్యాడో, మొత్తానికి డిస్టర్బ్ అయ్యాడు. ఎలా అంటే ఓటమిని అంగీకరించి నిరాశలోకి దిగిపోయి ఇక నేను సేవకి తగననుకున్నాడు. నేను సేవకి పనికిరాను, ఇక నేను సేవ చేయటం అనవసరం, నేను అన్ఫిట్ అని డిసైడ్ అయిపోయి పరిచర్యను పక్కన పెట్టి కూర్చున్నాడు ఇంటికాడ. ఎవరన్నా ఏందయ్య గారు మీరు రావట్లేదంటే నేను తగిన వాడిని కాదు అంటున్నాడు. ఎవరన్నా కాస్త అనుభవం కలిగిన వాళ్ళు పలకరిస్తే నేను దేవుని సేవకు తగిన వాడిని కాదు, నేను పనికిరాను, ఆ యోగ్యత నాకు లేదని మాట్లాడుతున్నాను. అప్పటి రోజుల్లో ఈ మిషనరీ దొరగారులు వచ్చేవాళ్ళు. మిషనరీ దొరగారులు ఒక దొరకు తెలిసింది ఈ సంగతి. ఈయన సేవ కొట్టి ఎవరన్నా కదిలిస్తే నేను అయోగ్యుణ్ణి, అనర్హుణ్ణి, నేను తగను, నాకు యోగ్యత లేదనే మాటలు మాట్లాడుతున్నాడని ఆయన విన్నాడు. విని ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఎవరైతే సేవ ఆపాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు మిషనరీ దొరగారు. ఆయనతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా నాకు ఒక వేదన కలుగుతుంది అయ్యగారు అన్నాడంట. ఏంటది? ఈయన ఏం లేదు, యేసు ప్రభు రక్తం అంత పరిపూర్ణమైన పవిత్రత కలిగింది కాదేమో అని డౌట్ నాకు అన్నాడంట. యేసు ప్రభు రక్తంలో కూడా కించిత్తు కళంకం ఉందేమో అన్నాడట. ఆయన కోపం వచ్చింది. ఎవరికి? సేవ కొట్టి కూర్చున్నాడే ఆయన కోపం వచ్చింది. ఏంటండి మీరు మాట్లాడేది అన్నాడు. లేదండి, కొంచెం యేసు రక్తంలో కొంచెం ఏదో తేడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, అంటే సైతాన్ మిమ్మల్ని శోధిస్తున్నాడు సార్ అన్నాడు. అంటే మీకు అర్థం కాలేదు పాస్టర్ గారు, నేను చెప్పేది ఏంటంటే యేసు రక్తము కొన్ని పాపాలనే కడగలిగిద్ది, కొన్ని పాపాలు కడగలేదని నా ఫీలింగ్ అన్నాడు. మళ్ళీ అంటే ఆయన లేదు సార్, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని రాయబడి ఉండలేదా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంది కదా, 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని రాయబడి ఉంది కదా. మరి కొన్ని పాపాలు శుద్ధి చేసి కొన్ని పాపాలు శుద్ధి చేయలేకపోవటం ఏంటి? యేసు రక్తం అన్ని పాపాలని కడుగుతుంది అంటే మరి మీ పాపం కడగలేకపోయింది కదా అన్నాడట. మరి మీ పాపం కడగలేదనే కదా నువ్వు మూలన కూర్చున్నావు. మరి యేసు రక్తం అన్ని పాపాలను కడిగితే నీ దోషాలు కూడా కడిగిద్ది కదా, నువ్వు ఎట్లా కూర్చున్నావు లోపల? నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయించి శుద్ధి చేసుకుని నువ్వు రన్నింగ్లోకి వెళ్ళాలి కదా. సాతాను చేసిన దాడిలో దెబ్బతిని కూర్చున్నావు, నువ్వు లేవయ్యా అన్నాడు.
అప్పుడు ఎత్తుకున్నాడు. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్నవిదెనడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తేరుకొని మళ్ళా రన్నింగ్లోకి వచ్చి గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి చేరాడు. పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. కొంతమంది ఇలాగ అసలు నేను అయోగ్యుణ్ణి అనర్హుణ్ణి నేను సేవకి పనికిరానని దేవుని పనిని వదిలేసి పూర్తిగా ఆ లోకానుసారమైన జీవంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని చూశాను. దెబ్బ తిన్నారు. అంటే సైతానుతో వ్యవహరించడం తెలియలే. సరే వదిలేయండి. ఇంకొక విచిత్రమైన అనుభవం చెబుతా. ఈ సేవకత్వంలోనికి వచ్చి సేవ చేస్తున్న స్థితిలో ఉండి కూడా సాతాను మనస్సు మీద చేసే దాడికి చిక్కి దెబ్బతిన్నటువంటి ఇంకొక టైపు వ్యక్తుల్ని కూడా చెప్తా. ఇది ఎట్లాంటిదంటే, జీవితంలో ఎప్పుడో జీవితంలో అడుగులు జారిన అనుభవాలు ఉంటాయి. అడుగులు జారిన అనుభవాల్ని దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు, అంటే ఏ విధంగా అడుగులు జారారు అనే దాన్ని మీరు నెగిటివ్గా అనుకోవద్దు. ఇందాక నేను చెప్పాను, దేవునికి సమీపమైన భక్తునికి చిన్న తప్పు కూడా పెద్దదిలా కనపడిద్దని. తరచుగా కొన్ని భంగపాట్లు ఎదురవుతున్నప్పుడు లోపల ఒక రకమైనటువంటి భయం ఏర్పడిద్ది. దేవుని పని చేస్తున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా, దేవునితోనే నడుస్తున్నా ఒక రకమైనటువంటి భయమో లేక అల్ప విశ్వాసం ఏర్పడింది. ఎలా అంటే, దేవుడు నీతిమంతులకు సహాయం చేస్తాడు, భక్తిపరులకు సహాయం చేస్తాడు, యథార్థవంతులకు సహాయం చేస్తాడు, పరిశుద్ధులకు సహాయం చేస్తాడు. నాలాంటి పనికిమాలినోడికి చేస్తాడా? దేవుని భక్తి చేస్తున్నాను అన్నట్టుగా ఉన్నానే కానీ నాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను ఎందుకు కనికరిస్తాడు? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉంటుందంటే నాలాంటి నీతిమాలినోడి ప్రార్థన ఎందుకు బలంగా ఉంటుంది? దానికి జవాబు ఎలా వస్తుంది? ఫలానా విషయంలో నేను రాంగ్ స్టెప్ వేశాను, ఫలానా విషయంలో దేవునికి అభ్యంతరంగా నడుచుకున్నాను, ఫలానా విషయంలో నేను కొంచెం తేడా పడ్డాను గనుక దేవుడు నన్ను ఆశీర్వదించడు. ఈ దేవుడు చెప్పలా, ఈ లాజిక్ శత్రువు చెప్పాడు. నువ్వు ఇంత తేడా కాబట్టి ఎట్లా వాడుకుంటాడు నిన్ను దేవుడు? ఎలా నిన్ను ఆమోదిస్తాడు? ఏ విధంగా నిన్ను అంగీకరిస్తాడు? నీ ప్రార్థన ఎలా బలంగా ఉంటుంది? అష్టవంకర్లు కలిగి ఉన్నావు నువ్వు, నీ బుద్ధి అంతా చెడిపోయిన బుద్ధి. కాబట్టి నిన్ను అంగీకరించడు దేవుడు, నీ సేవను ఆశీర్వదించడు, నీ బ్రతుకును ఆశీర్వదించుడు. నీ జీవితం ఇంతే. ఎవరు చెప్పరో మన మనసు మీద వాడు దాడి చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నా. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాకందా, లేకపోతే నా నమ్మిక చొప్పున నీకు కలుగును కాకన్నాడా? రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచినప్పుడు ఏమన్నాడు? కుమారి ఎవరు ఉన్నారా? కుమారి సమాధానం గలదానువై హో, నీ విశ్వాసము అద్ది. నీ నమ్మిక చొప్పున నీ కలిగింది, నీ విశ్వాసము నిన్ను రైట్ అంటే నీవు ఏది విశ్వసిస్తావో అదే జరిగింది. వాడు ఏం చేస్తున్నాడంటే నీ దోషాలను నీ దృష్టిలోకి తీసుకొచ్చి నీలో అనుకూలమైన విషయాలను కూర్చున్న విశ్వాసం కాకుండా వ్యతిరేకమైన సంగతుల విషయంలో విశ్వాసాన్ని ఏర్పరిచి అదే జరిగేటట్టు వాడు చేస్తున్నాడు. అర్థమైందా? నువ్వు అన్ని వ్యతిరేక ఫలాలను ఊహించుకోవడానికి కారణం ఏంటి? ఏదో అడుగులు జారిన అనుభవాలను బట్టి ఇక దేవుడు నన్ను కనికరించడు, ఆమోదించడు, అంగీకరించడని అనుకుంటున్నావు. ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినట్టు పందుల దొడ్లోనే కూర్చుంటే చివరకు ఊరకు తెచ్చేవాడు. ఏమన్నా కానీ నేను దోషినే కావచ్చు, నేను లేకోనే కావచ్చు, నేను తేడానే కావచ్చు, కానీ ఆయన తేడా కాదు కదా.
ఆయన కృప కలిగిన వాడు కదా, దయ కలిగిన వాడు కదా, నేను ఆయన పాదాలే పట్టుకుంటాను. ఆయనే నన్ను కనికరించి కనీసం కొడుగ్గా కాకపోయినా దాసుడుగా నన్ను అంగీకరిస్తాడు కదా. దేవునికి స్తోత్రం. వెళ్తానని లేచి వచ్చాడు కాబట్టి ఏం విశ్వసించాడు? నేను ఇలానే చావాలి, నాకు ఇంతే కరెక్ట్, నాకు పందులు దొడ్డే కరెక్ట్. ఎందుకంటే మా నాన్న వదిలిపెట్టి వచ్చాను, మా నాన్న రక్తం కష్టార్జితం తీసుకొచ్చి నేను పనికిమాలిన కార్యక్రమాలకు తగలబెట్టాను కాబట్టి నాకు ఇలాంటి శాపగ్రస్తమైన జీవితమే తగ్గింది, నాకు ఇంతే జరగాలి, ఇంతే జరిగిద్ది అంతే అనుకున్నట్టయితే అతని లైఫ్ అక్కడే అయిపోయేది. కానీ అతను అక్కడుండి కూడా నేను ఇలా ఉన్నాను, కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఒకవేళ కనికరం పొందుతాను, నా పూర్వపు స్థితి నాకు రావచ్చు, ఆయన రాకపోయినా కనీసం దాసుడుగానైనా బతకొచ్చు అని. నేను తేడా కావచ్చు, కానీ నా తండ్రి ప్రేమలో తేడా లేదు, ఆయన కనికరం గలవాడని ఆ విశ్వాసం కలిగి వెళ్ళాడు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందిరా, ఏమైంది, ఎందుకు ఎట్లా అయ్యావని డైలాగులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ నాన్న దగ్గర? ఏం లేవు. అమాంతం కౌగులించుకొని పరిగెత్తుకొని పోయి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎన్ని ముద్దులు పెట్టాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ముద్దు పెట్టాడు. గబ్బువాసంలోంచి వచ్చాడు, ఏం పట్టలా, ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోవాలా, మొత్తానికి వచ్చినోడిని కౌగులించుకొని ముద్దాడి మనవాడు ఏదైతే అనుకున్నాడో అది చెప్తున్నాడు. తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేశాను కాబట్టి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసుడుగా నేను ఉంటాను అంటే అట్లనా, ఓకే కుమారుడు, ఇట్లాంటి ఏం మాట్లాడాలి ఆయన. ఎందుకు అలా బాధపడుతున్నావు, ఊరుకాయ, ఏం కాలే, ఇట్లాంటివి కూడా మాట్లాడాల. అసలు కొడుకు మాట్లాడుతుంటే అటువైపు చూడట్లా, వెనక వైపు తిరిగి పనివారిని దాసులను పిలిచి వీని వస్త్రాలు తీసి పడేసి ప్రశస్తమైన వస్త్రమును వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీనికి పాదరక్షలు తొడగండి, వీనికి తలకు నూనె రాయండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని. చూడండి, అన్ని నాళ్ళ దరిద్రం ఒక దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది. ఏది విశ్వసించినందుకు? నేను తేడానే కావచ్చు, కానీ నా తండ్రి తేడా కాదు. నన్ను నా యోగ్యతను బట్టి కాకపోయినా ఆయన కృపను బట్టి నన్ను ఆశీర్వదిస్తాడు. అవునా? నా యోగ్యతలను ఎంచుకొని నేను అన్ఫిట్ అని అదే విషయాన్ని దేవునికి, నేనేదో దేవుణ్ణి అయినట్టుగా నాకు నేను జడ్జి చేసుకోవటం ఎందుకు? నా దోషాలు ఒప్పుకోవటం వరకు నా బాధ్యత. ఇక జడ్జిమెంట్ అయింది, ఆయన ప్లేస్లో నేను కూర్చొని నాకు నేనే జడ్జి చేసేసుకుని ఇక్కడ దిగజారిపోయి ఎందుకు కూర్చోవాలి? ఇది సాతాను కుట్ర. దేవుడు నిన్ను క్షమించడు, నీకు ఆశీర్వాదం ఉండదు, నువ్వు అభివృద్ధి చెందవు, నువ్వు ముందుకెళ్ళవు అనే వినబడే స్వరం అనేది సైతాను స్వరం. నా దేవుడు నాకు నిశ్చయంగా కనికరం చూపుతాడు, ఆయన రక్తంతో నన్ను కడుగుతాడు, నా దోషములను పరిహరించి నిశ్చయముగా ఆయన నన్ను నిలబెడతాడు. పూర్వపు స్థితి కంటే ఇంకా ఉన్నతమైన వైభవాన్ని నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు. ఒకవేళ ఇలా అనుకోకపోతే నువ్వు విశ్వసించు, విశ్వాసము చొప్పున నీకు జరుగునన్నట్లుగా నేను మంచిదాన్నైతే కదా నా జీవితం బాగుంటానికి, నేను మంచోడిని అయితే కదా నా బ్రతుకు బాగుంటానికి. నేను ఫుల్ తేడా అనుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళు. మొంగమూరు దేవదాసయ్య గారు అంటాడు, నువ్వు బలహీనుడివి, బలహీనురాలివి అయి ఉండొచ్చు, అయినా సరే నువ్వు వేకుజామును వెళ్ళి మోకాళ్ళ మీద ఉండు. నీకు ప్రార్థన చేయాలని నీకు లేకపోవచ్చు, అయినా సరే వెళ్ళి మోకాళ్ళ మీద ఉండు. మోకాళ్ళ మీద ఉండి ఆ మొక్కే చెప్పు, ప్రార్థన చేయ బుద్ధి కావట్లేదు. ఒకవేళ నేను ఒక వెధవననే ఫీలింగ్ నీకుందా, అట్లయితే మోకాళ్ళ మీదకి వెళ్ళు, మోకాళ్ళ మీద ఉండి ఆ మాటే చెప్పు దేవుడికి, నంబర్ 1 వెధవంది ఆయన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూసారా? అంటే సైతానుగాడు మోసం ఎట్లా చేస్తాడంటే మన చేతులతోనే మన కళ్ళు పొడిపిస్తాడు, మన వేళ్లతోనే మన కళ్ళు పొడిపిస్తాడు. కొంతమందికి దర్శనాలు ఇస్తాడు, దర్శనాలు వాళ్ళ ఇంట్లో ఏదో అవుతున్నట్టు. అన్ని దర్శనాలు దేవుడి నుంచి రావు, సైతాన్ నుంచి కూడా వస్తాయి కొన్ని దర్శనాలు. వాళ్ళ ఆయనకి ఏదో పడి కాలు ఇరిగినట్టు వచ్చిందనుకో, ఇక తెల్లారిన దగ్గర నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇప్పుడు దర్శనం నెరవేరాలంటే ఏం కావాలి వాళ్ళ ఆయనకి? నాకెందుకు వచ్చింది మరి, ఈయన కూడా ఎందుకు బండి తీసుకొని బయటికి పోతున్నాడు, ఏమో జాగ్రత్త అంటది.
ఏందో జాగ్రత్త అంటే అని ఆయన డౌట్ పడుతుంటాడు. ఇప్పుడు ఈ మనిషిలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఏ విషయాన్ని గూర్చి? భర్త కాలు విరిగే సంగతిని గూర్చి. అంతకుముందు లేదు. ఈ దర్శనం తర్వాత ఒక విశ్వాసం వచ్చింది. ఇరిగిద్ది, ఖచ్చితంగా ఇరిగిద్ది. పోతాడు, ఇరిగిద్ది. ఇంకొకటి చెప్పనా, ఈ దర్శనం ఆయనకి చెప్పి ఆయనలో కూడా విశ్వాసాన్ని పుట్టించిద్ది. ఖచ్చితంగా ఫోన్ వచ్చింది దీనికి, ఫలానా దగ్గర పడ్డాడమ్మ, కాలు ఇరిగిందని. చూసావా, నా దర్శనం నెరవేరింది వదినా. నా దేవుడు నమ్మదగినోడు. కాలు ఇరిగి వాడు హాస్పిటల్లో ఉంటే దర్శనం నెరవేరిందని లోపల ఎంత కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఎందుకు? కాలు ఇరిగినందుక, దర్శనం నెరవేరినందుక? కొన్ని దిక్కుమాల దర్శనాలు కూడా వాడే చూపిస్తాడు. ఎందుకు? చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది. అవి మన చేతనే నమ్మించి, ఆ నమ్మిన నమ్మిక చొప్పున అదే ఫలం మనకు వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఎంత కుట్ర చూడండి ఇది, ఎంత దుర్మార్గం ఇది. మనకే చూపించి మన చేతే నమ్మించి దేవుని దగ్గర పర్మిషన్ పోతాడు. అది ఏం నమ్ముతుంది చూడు, వాళ్ళు ఆయన కాలు ఇరిగినట్టు నమ్ముతుంది చూడు, ఇరిగింది కన్ఫర్మ్. ఇక ఆయన ఉంది, ఆమె నమ్మిక చొప్పున ఆమె గలుగును కాకంటాడు ఆయన. ఇక ఏమి నమ్మిక ఓకే, దర్శనం ఓకే, ఇరిగింది వేరేవాడిగా కాలు, పాపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, సైతానుతో వ్యవహరించటం అనేది మనం నేర్చుకోవాలన్న పాయింట్ ఇక్కడే ఉంది. వాడు ఏ విధంగా కుట్ర చేస్తాడో, మనల్ని ఎలా డిస్టర్బ్ చేస్తాడో, ఎలా బలహీనపరుస్తాడో. రోగం వచ్చింది అనుకుందాం, డాక్టర్లు చెప్పిన మాట మీద ఏమి నమ్మకం, దీనికి ఛాన్సే లేదు అంటారు వాళ్ళు, కన్ఫామ్. ఇక ఎవరు వచ్చినా సరే, డాక్టర్లు చెప్పారయ్యా, ఇంకా లాభం లేదని చెప్పారు. నేనంటాను అట్టయితే కన్ఫామ్ పోతావు నువ్వు అంట. అదేందయ్యా అంటారు. మరి వాళ్ళ మాటలు నమ్మేవు కానీ నువ్వు నన్ను పిలిచింది ఎందుకు? ప్రార్థన చేయించుకుంటాను, ఏసై కార్యం చేస్తాడనేగా. వైద్యులు చెప్పారు కానీ ఏసై చెప్పలేదు. ఆయన రిపోర్ట్స్ను మార్చి ఎన్నో అద్భుతాలు చేసిన సాక్ష్యాలు కోకొలలో ఉన్నాయి. కానీ నువ్వేం ఒక మనిషి మాట నమ్ముతున్నావు. ఏమని చెప్పించేది? దేవుడు చెప్పించలేదే అన్నాడు బిలాం. తెలుసుకో, దేవుడు కూడా అదే మాట చెప్పాడా? హిజ్కియాకి చెప్పినట్టు నీళ్లు చక్కబెట్టుకు ఇంక పోతావని. అప్పుడు నమ్ము. ఆ మాట నీకు వినబడినప్పుడు నువ్వు ఎందుకు నమ్మాలి నిజంగా నేను పోతానని? నేనైతే చావను, సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను. వైద్యులకు వల్ల కాకపోవచ్చు, నా దేవునికి సమస్తము సాధ్యమే. సాతాను మనల్ని శోధించి ఎప్పుడు కూడా, అది మన ఫ్యామిలీ కావచ్చు, సేవ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, మన పిల్లల జీవితం కావచ్చు, మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యతిరేకంగానే ఆలోచించేటట్టు శోధిస్తాడు, వ్యతిరేకంగానే విశ్వసించేటట్టు శోధిస్తాడు. మనం దాన్ని గుర్తుపట్టి నెగిటివ్, వానికి వ్యతిరేకంగా అంటే దేవుని విషయంలో మనం పాజిటివ్గా ఆలోచన చేయటం, ఆ విధంగా విశ్వసించటం అనేది మనం సాధన చేయాలి. ఇది సెన్సిటివ్ మ్యాటర్, చాలా సున్నితంగా గ్రహించాల్సిన విషయం. ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయిపోయి ఇదేమైద్దో అందరూ, ఏం కాదు ఆయన ఉన్నాడు. ఈ రోగం వచ్చింది, ఏమైందో, ఏం కాదు యేసయ్య ఉన్నాడు. ఈ సమస్య వచ్చింది, ఏమైందో, ఏం కాదు యేసయ్య ఉన్నాడు. ఈ సేవ ఏందో, ఏం కాదు యేసయ్య ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఏమో నా బతికేందో, నా భక్తి ఏందో, ఏమో అసలు నేను సరిగ్గా, అరే ఏం కాదు యేసయ్య ఉన్నాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. నేను చెప్పానా, ఇంకొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. భక్తుల మాటల్లో డౌటులు లేవు, కన్ఫామ్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు శక్తివంతుడు. ఎన్నో విషయాలు మాట్లాడారు, అన్నీ వాళ్ళు మాటలన్నీ కూడా నిరీక్షణ కలిగించేవిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నలుగురితో వ్యవహరించాలన్న దానిలో ఒకటి సైతాన్ గారిది ఒక్కడిదే చూపించాను, ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడిద్దని. ఇప్పుడు సైతాన్తో ఎలా వ్యవహరించాలి? నీ మాటలు నేను నమ్మను. దేవునితో ఎలా వ్యవహరించాలి? దేవా నీ మాటలు నేను నమ్ముతాను, నువ్వెప్పుడు నా మేలుకే కాంక్షిస్తావు కానీ నా కీడు కోరవు నాయన. నువ్వు ఏది చేసినా అది నా మంచికే. అది ఒరే సైతానా, నువ్వు ఎన్ని శోధించినా ఎన్ని మాటలన్నా నా తండ్రి తన ప్రాణం కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తాడు. ఏది జరిగినా అంతా నా మంచిగా తీసుకొస్తాడు ఆయన. నేను ఆయన రెక్కల కింద ఉన్నా,
ఆయన రక్తంలో కడగబడ్డా, నేను ఆయన సొత్తు, ఆయన ముద్దు బిడ్డను. నేను ఏది జరిగినా నాకే ఫేవర్గా తీసుకొస్తాడు ఆయన. నేను ఇదే నమ్ముతా. కాబట్టి ఈ కీలకమైన విషయం మనం గ్రహించున్నట్లయితే సైతాన్తో వ్యవహరించడం అనేది మనం తెలుసుకోవచ్చు. వాడితో ఎలా బ్యాలెన్స్గా వ్యవహరించాలి ఇది తెలియలేదనుకో, ఇక వాడు ఇచ్చేటువంటి ఆ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ మనం స్వీకరించి మన మైండ్ని అన్ని వ్యతిరేకమైన భావాలతో, వ్యతిరేకమైన ఆలోచనలతో, వ్యతిరేకమైన విశ్వాసంతో నింపుకొని ఆ ఫలాలే అనుభవించాల్సి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, మీ పరిస్థితుల గురించి మీరు ఎలాగా విశ్వసిస్తారు? సైతాను చెప్పినటువంటి మాటల్ని బట్టి వ్యతిరేకంగా మీ బతుకులను ఊహించుకుంటారా, విశ్వసిస్తారా? లేకపోతే దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి అనుకూలంగా ఆయన ఫలాన్ని ఇవ్వగలడని విశ్వసిస్తారా? మీరు ఏం విశ్వసిస్తారు? మీరు చెప్పండి. ఇంట్లో ఉన్న కందిపప్పు కొద్దిగా ఉంది టిఫిన్ డబ్బాలో, కొద్దిగా. ఇంటి చుట్టూ గోడ కట్టడానికి పైసలు లేవు. పాత చీరలు ఉంటాయే, ఆ పాత చీరలో మీరు నమ్మినా నమ్మకపోయినా చూసిన వాళ్ళు ఉన్నారు. నేను నివసించిన నివాసం ఏరియా స్లమ్ ఏరియా. మా కాలనీ స్పెషల్ ఏంటంటే కాలనీ నిండా పందులు ఉంటాయి. ప్రఖ్యాతిగాంచిన పందులు ఉంటాయి, ఒక రేంజ్ సైజుల్లో ఉంటాయి. అంటే మనుషులు అనుకుంది నిజంగా ఒరిజినల్గా పందులు ఉన్నాయి అక్కడ. మా అన్ని చీరలు కట్టుకున్నా ఇంటి చుట్టూ, గోడబెట్టడానికి లేక ఉండే ఇల్లు మందిరం అయిపోయింది. మరి ఏం చేయాలి? దేవుడు ఆయన పని కొరకు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. నివాసం ఖాళీ చేయి, ఇదే మందిరం కావాలన్నాడు. సరే, ఆ ఇల్లు ఖాళీ చేసి పక్కన ఒక పందిర్లాగా వేసుకొని దాని చుట్టూ గోడలకు పైసలు లేవు, గోల్డెన్ అప్పుల్లో ఉన్నాం. చుట్టూ ఆ శారీస్, పాత శారీస్ కట్టుకొని అందులో మనుగడ సాగిస్తున్నాం. ఒకరోజు చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఈ కుక్క రాజాలు వచ్చినాయో పంది రాజాలు వచ్చినాయో తెలియదు, ఏ జంతువులు వచ్చినాయో తెలియదు. ఆ కందిపప్పు ఉన్న డబ్బా దొల్లిచ్చి అంత బీభత్సం అయిపోయి ఉంది. కూటమైపోయి ఇంట్లోకి వచ్చి చూస్తే అంత చీదర అయిపోయింది ఇల్లంతా. ఆహార పదార్థాలన్నీ రోత పట్టిపోయినాయి. ఇక ఫ్యామిలీ నాకు వెళ్ళి చూసి ఏంటి ఈ పరిస్థితి అని. ఏం చింతపడద్దు, అనుభవాల పాఠం ఇది. ఒకరోజు ఉంది, ఆ రోజు ఈ దుర్భర పరిస్థితి కాదు, అనేక మందికి మనం అన్నం పెట్టగలిగే స్తోమత మనకిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ స్థితిని బట్టి దిగజారొద్దు, కృంగిపోవద్దు. ఏంటి దేవుడు అనే పాయింట్ ఎత్తకూడదు. నీకు స్తోత్రం తండ్రి అని సంతోషంగా దేవుని మహింపరచండి. తప్పకుండా దేవుడు మనకి అనుకూలమైన ఫలాన్ని భవిష్యత్తులో ఇస్తాడు. అనుభవాల పాఠమే ఇది. అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక నీకై
యేసురాక వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక పొందే శ్రమలు దేవునికి మహిమ. అంటే ఆర్థికపరమైన బ్లెస్సింగ్ వచ్చిందని చెప్పటం కాదు, ప్రతి విషయంలో ఇలానే ఉండాలని నేను నిర్ణయించుకున్నా. ఎందుకు నెగిటివ్గా అనుకోవాలా? మన దేవుడు చేతగానుడైతేనా, కృపలేనుడైతేనా, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వేస్ట్ ఫెలోసే కావచ్చు మన దృష్టికి, కానీ మనల్ని పిలిచినోడు నమ్మదగినోడు, ఆయన బలవంతుడు కదా. మనం తెలివి తక్కువ అద్దమలమే కావచ్చు, కానీ మనల్ని పిలిచినోడు మనగాడు, మహామేధావి, జ్ఞానమునకు మితిలేనివాడు. మనం అన్ఫిట్ కావచ్చు, కానీ ఎవని రక్తం మన మీద ప్రోక్షింపబడిందో ఆయన 100% జయించినోడు కదా. అవునా? ఆయనను బట్టి మనకు విజయం ఎల్లప్పుడు అంతే. ఆమేన్. నా 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 చుట్టూ ఉండే వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళని జాగ్రత్త చేసుకుంటాను నేను. ఈ నీరు గారిపోయిన మాటలు, నిరాశ మాటలు, ఈ నరాల వీక్నెస్ వాళ్ళ మాటలు మాట్లాడే వాళ్ళని నా పక్కన పెట్టుకొని, వాళ్ళ దెబ్బ మనం పోతాం అనవసరంగా. నిజంగా కొంతమంది కదిలితే చాలు శల్యుడి సారథ్యంలాగా, శల్య సారథ్యంలాగా. దుర్యోధన యుద్ధంలో, మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో ఆ రోజు కర్ణుడు పోవాలి యుద్ధానికి. బైబిల్లో అదెందుకు లేనాయన అనొద్దు, కొంతమంది ఈ విషయాలు కూడా తెలుసు కాబట్టి చెబుతున్నాను నేను. కర్ణుడికి రథం దోలాల. ఎవరు దోలాలా? నువ్వా 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 అనుకొని అందరినీ వెతికి దుర్యోధనుడు శల్యుడిని పిలిచాడు. శల్యుడు క్షత్రియుడు, కర్ణుడేమో సూతుని కొడుకు. కాబట్టి నువ్వే రథసారథివి కావాలా, కర్ణుడు యుద్ధం చేయాలంటే శల్యుడికి మండిపోయింది. నేను క్షత్రియుడిని కాకనా, నేను రథం తోలేవాడినాను, ఆడే యుద్ధం చేసేవాడా? కుదరదన్నాడు. కాదు, అట్లా కాదు, నువ్వు చమత్కారంగా తోలుతావు, నువ్వు తోలితే పనివాడు తోలితే పైన అనుకున్న పనివాడు యుద్ధం చేస్తాడు అని అట్లా బతిలాడితే సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇక రథం ఎక్కిన దగ్గర నుంచి వెనక కర్ణుడు ఉంటే, వెనక కర్ణుడి వీరాన్ని శౌర్యాన్ని పొగడకుండా ఎదురోళ్ళ గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటాడు రథం దూలేవాడు. నువ్వు నీ విద్య అర్జునుడిని ఎదిరించాలనేనా నువ్వు అంటుంటాడు. ఇక వెనకున్నోడికి ఎట్లుంటుందా? నరాలు వీక్నెసేగా. ఇక ఎత్తిన బాణం కూడా వీడి దెబ్బకి నరాలు వీక్నెస్ వచ్చింది. ఇక కొంతమంది పనోళ్ళు ఉంటారు, ఎట్టంటి వాళ్ళు మన దగ్గర ఇళ్లలో ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. వాళ్ళ దెబ్బకి ముందుకెళ్దామని వెళ్ళబుద్ధి కాదు, అద్భుతంగా ఉచ్చులేసి లాగుతుంటారు. ఫలానా చేద్దాం అనుకున్నాను, నువ్వా బాగానే ఉంటుందిలే అవుట్. ఫలానాది అనుకుంటున్నానంటే అదే, అది కాదులే, ఇదేంది ఇట్లా వచ్చింది, మరి రాదు. మన మంచోళ్ళం అయితే అంత బాగానే ఉంటుంది, మరి మన బతుకులు ఇట్లా తగలబడితే అంతే, మన కర్మ, మన దరిద్రం. ఇట్లాంటి నరాల వీక్నెస్ బ్యాచ్ నా పక్క నుండి దండం పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తే వద్దు, మళ్ళీ నాకు కనపడవాక. ఎందుకంటే మనకు లేని విశ్వాసాన్ని ఏది వ్యతిరేక ఫలితాల మీద వాడు పుట్టిస్తాడు. అందుకని వద్దురా బాబు. పక్క నుండి వాడు ఎట్టుండాలో తెలుసా? మనం షేరంటే ఇంకో సవాల్ కలిపివాడై ఉండాలి. విశ్వాసాన్ని ప్రోత్సహించేవాడు, దేవుని యందలి విశ్వాసము వృద్ధి పొందించేటువంటి వ్యక్తుల్ని మన వెంట కూడా కలిగి ఉండాలి. సోదరులను పక్కన పెట్టుకున్నామంటే వాడికి ఉన్న దరిద్రం మనకు కూడా తగిలిస్తాడు. అందుకే చుట్టుపక్కల క్లైమేట్ కూడా జాగ్రత్త చూసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫ్యామిలీలో కూడా మాట్లాడినవి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, వాళ్ళు బాయ్ పనికి మళ్ళీ మాట్లాడదు అట్లా. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మార్తా ఎక్కడున్నాడు మీ బ్రదరు? ఉన్నాడులే, కానీ నువ్వు ఎక్కడుంటే సాగుకు పోవు. నువ్వు చచ్చిపోయినా పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, చచ్చిపోయినా నేను లేపుతాలే. లెగుస్తాడని నాకు కూడా తెలుసులే, అంతిదినానా ఏమమ్మా భక్తురాలా, అంత్యదినాలు లెగుతాడా అంటే నేను ఎల్లుండికి దేవుణ్ణి, రేపటికి దేవుణ్ణా? పిచ్చిదానా, నేను రేపటికి దేవుణ్ణి, నిన్నటికి దేవుణ్ణి, నేటికి కూడా శక్తివంతుణ్ణి.
అప్పుడెప్పుడో భవిష్యత్తులో కాదు, లేకపోతే నిన్న మొన్నలో కాదు, ఈనాటికి ఈ ఘడియలో కూడా నేను చేయగలను. చెప్పండి, యేసు ప్రభుకి అప్పట్లో శక్తి ఉంది, ఇప్పుడు శక్తి లేదా? అప్పుడంటే మంచి యవనస్తుడు కాబట్టి భక్తులకు తోడ్పడడానికి, ఇప్పుడేం పెద్ద వయసు వచ్చి ఉండలా, కళ్ళజోడు పెట్టుకుని ఆయన కూడా బిడ్డ అంటున్నాడా? చెప్పండి, ఆయన ఎవరమ్మా అంటున్నాడా? ఆయన నిరంతరం ఏకరీతిగా, హెబ్రీ 13:8, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. మారలా ఆయన మారలా, ఆయనలో మార్పు రాలా, వచ్చినంత భక్తుల్లో వచ్చింది మార్పు. కాబట్టి మనం వ్యవహరించవలసిన నలుగురిలో ఒక్కడి గురించే ఇప్పుడు దాకా నేను చెప్పింది. ఇక ఫ్యామిలీ, ఇక సమాజం, సంఘం, ఇక దేవుడు, ఇవన్నీ మనకి దాదాపు తెలిసిన విషయాలే. కాబట్టి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా, చదివిన దగ్గరకు వచ్చి 2 ముక్కలు చెప్పి ముగించేస్తా. సంతోషం, స్తోత్రం చెప్పండి. శభాష్, తప్పకుండా ఆమోదించారండి, ఆ హల్లెలూయా అనేశారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పూర్వము తానేమై ఉన్నాడో ఆ సంగతిని పౌలు తన తుది శ్వాస విడిచేంత వరకు మర్చిపోలా. తన గతమును మర్చిపోతే పెద్ద ప్రమాదం. గతం మర్చిపోకూడదు. మర్చిపోయిన నాడు కృతజ్ఞత అనేది ఉండదు మనిషికి. ఇది అసలుకే కృతజ్ఞతా మహోత్సవం. అందరూ కూడా ఈ మాటను జాగ్రత్తగా వినాలి. భక్తుడు పూర్వము తానేమై ఉన్నాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎవరిని దూషించాడు? ఎవరిని హింసించాడు? ఎవరికి హానికరంగా తయారయ్యాడంటే దేవునికిని, దేవుని సంఘమునకు. ధర్మశాస్త్ర విషయంలో పట్టింపు కలిగిన వాడు ఇక మిగిలిన అన్ని విషయాల్లో నంబర్ 1. కానీ సంఘం విషయంలోనూ, క్రీస్తు విషయంలోనూ ఆగర్భ శత్రువుగా వ్యవహరించాడు. ఒకప్పుడు మనం కూడా యేసు ప్రభుని ఎరగని దశలో అదే శత్రువులమే నడుచుకున్నాం ఆయనకి. బుజ్జన్న జీవిత సాక్ష్యం కూడా కొంత అలానే నడిచింది. కొన్ని సంవత్సరాలు ప్రభు దర్శించి ఆయన మాట్లాడేంతవరకు. అని ఇంత చేయకపోయినా నాకు తెలిసి కొంత అయినా ఆయన జీవిత సాక్ష్యంలో నేను విన్నాను. ఒక బుక్ ప్రింట్ చేసి ఇచ్చారు కదా, అందులో నేను చదివాను. గతం ఏంటో నాతో పర్సనల్గా కూడా కొన్నిసార్లు తన డిస్కషన్లో పంచుకున్నాడు. అయితే పౌలు మహనీయుడు పూర్వము తానేమై ఉన్నాడో, ప్రస్తుతం తానేమై ఉన్నాడో ఆ స్పష్టత తను మిస్ అవ్వాల. మనలో కొన్నిసార్లు ఆ గతాన్ని మర్చిపోయిన అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. ప్రారంభంలో నీవు నా ఎడల చూపిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి చేసిన క్రియలు ఇప్పుడు మారినాయి అని ఆ మొదటి ప్రేమను, మొదటి క్రియలను గుర్తు చేశాడు. ప్రకటన 2:1 నుంచి కిందికి చదివితే, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా అని వరుసగా చెప్పి తర్వాత అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. కాబట్టి నీవు ఏ స్థితి నుండి పడితివో జాగ్రత్తగా చూసుకుని ఆ మొదటి క్రియలను, మొదటి ప్రేమతో నిండిన నీవు చేసిన మొదటి క్రియలు, ఇప్పుడు కూడా చాలా క్రియలు చేస్తున్నావు కానీ అందులో ప్రేమ కొరబడింది. ప్రారంభంలో నీవు నా ఎడల కృతజ్ఞత చూపి ఆ ప్రేమతో జరిగించిన చర్యలు ఇప్పుడు జరిగించే చర్యలు ఈక్వల్గా లేవు, వేరియేషన్ వచ్చింది. నీ భక్తిలో తాజాదనం లాస్ అయింది. నీ భక్తిలో ఆ తన్మయత్వం, లేకపోతే అనుభవం, ఆనందం, ఆ పరవశం అనేవి లాస్ అయినాయి. యాంత్రికంగా జరుగుతుంది నీ భక్తి, నాకు తృప్తిగా లేదు, సో సరి చూసుకోమన్నాడు. రాజీ పడడు. సరే ఎట్లకట్లా నడుస్తుందే పో అనడు, కొంచెం నువ్వు బ్యాలెన్స్ కావాలంటాడు. దావీదు భక్తుడు 103వ కీర్తనలో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఒక్కటి కూడా మర్చిపోవద్దన్నాడు. ఎందుకు అంతసేపు తన ప్రాణానికి చెప్పుకున్నాడు? ఎందుకంటే తేడా పడ్డాడు కాబట్టి. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుతున్నది అన్నాడు. యెహోవా నా కాపరి అన్నాడు. నాకేమి కొదువు లేదన్నాడు. గాఢంధకారపు లోయలో నేను తిరిగినా నాకేం కాదన్నాడు. నీతి మార్గంలో నేను నడిపించబడుతున్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు.
నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి అన్నాడు. నా గిన్నె నిండి నా నూనెతో నా తల అబ్బా అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రసన్నత, కుమ్మరింపు, గిన్నె నిండి పొర్లిన అనుభవం. కానీ 51వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి 11వ వచనంలో, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఏమైపోయింది? ఒకప్పుడు గిన్నె నిండి పొర్లిన అనుభవం, ఇప్పుడేమో నీ ఆత్మ నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా అని బ్రతులు అడుకుంటున్నాడు. అంటే ఒకప్పుడు పొందిన దాన్ని ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. ఏం జరిగింది? దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదో జరిగింది, దేవుని ఆత్మ అభ్యంతరపడే దోషం ఏదో జరిగింది. ఆ చర్యను బట్టి దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదంలో పడ్డాడు. అందుకే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, దయచేసి నా యందు కనికరపడి నీ ఆత్మను నా యొద్ద నుండి. ఎందుకు ఆ మాట బ్రతిమలాడుకుంటున్నాడు? ఆల్రెడీ అలా కోల్పోయి దెబ్బతిన్న వాడిని కళ్ళారా చూశాడు. సౌలును యెహోవా ఆత్మ విడిచిపోయి దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చి సౌలును వెరపింపగా చూచినవాడు దావీదు. అంతేకాదు, తంత్రి వాయిద్యం తీసుకొని ప్లే చేసి వర్షిప్ చేసి సౌలు మీదకి వచ్చిన దురాత్మను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తి కూడా దావీదే. అదే దైవాత్మాభిషిక్తుడు కదా, క్రొత్త మనసు పొందినోడు కదా, సమూయేలు ప్రవక్త చేత అభిషేకం పొందినోడు కదా. ఏమైపోయింది ఇతని అభిషేకం? పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ విడిచిపోతేనే కదా దురాత్మ ఎంటర్ అయ్యేది. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? దేవునాత్మ అంటే తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట గృహదేవతను ఆరాధించుటతో సమానం. ఆ తిరుగుబాటు తనాన్ని బట్టి దేవునాత్మ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఘట్టాన్ని దావీదు చూశాడు. దావీదు చేసిన పొరపాటును బట్టి దావీదు కూడా అదే గతి పట్టిద్దని డౌట్ పడి దేవుని పాదాలు పట్టుకుని, దయచేసి నీ ఆత్మ నా యొద్ద నుండి. ఎందుకంటే సౌలు వాడబడిన, దావీదు వాడబడిన వీళ్ళ బల శౌర్య కార్యాలన్నీ పరిశుద్ధాత్మ వల్లనే జరిగాయని దావీదు గుర్తుపట్టాడు. ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకొని శరణ వేడుతున్నాడు. 23వ కీర్తనలో మాట్లాడిన మాటలు వేరు, 51వ కీర్తనలో మాట్లాడిన మాటలు వేరు. ఇప్పుడు 103వ కీర్తనలోకి వచ్చేటప్పటికి, నా ప్రాణమా యెహోవాను సన్నతించు అని ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకని ఆ కింది వచనంలో ఏమంటాడు తెలుసా? నంబర్ 1లో, ఆయన నీ దోషములన్నిటినీ అద్ది. ఇక కింద చాలా చెప్పాడు, అన్నిటికంటే నంబర్ 1లో నీ దోషములను పరిహరించాడని గుర్తు చేశాడు. అంటే తాను ఏం చేశాడో, తనకి ఏ విధంగా దేవుడు కనికరం చూపాడో, తిరిగి తను ఎలా నిలబెట్టాడో అనుభవాల సారం ఆడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని మేలులను మర్చిపోతామో కృతజ్ఞతాహీనంగా తయారవుతాం. అందుకే నంబర్ 1లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొద్ద నుండి కార్యాలు పొందుకోవటమే కాదు, ఏ స్థితి నుండి మనల్ని దేవుడు ముందుకు తెచ్చాడు, ఎలాంటి బ్రతుకులో నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆ గతాన్ని తప్పనిసరిగా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఫలితంగా ఏం జరిగిద్దంటే, దేవుని ఎడల ఎప్పుడు కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటాం. 23 వసంతాలు దాటించి 24వ వసంతంలోకి దేవుడు ప్రవేశపెట్టాడు దైవజనుణ్ణి. పూర్వపు స్థితి నుంచి విడిపించి తనను వ్యక్తిగతంగా వెలిగించటం మొదటి క్రియ అయితే, ఆ వెలిగించబడిన వాణ్ణి మళ్ళా ఆశీర్వదించి ప్రతిష్ఠ చేసి అభిషేకించి అనేక మందిని వెలిగించేటట్లు చేశాడు ఆయన. ఇది 2వ కార్యం. చాలామంది గొప్ప గొప్ప వంశపు వారు, విద్యావేత్తలు, జ్ఞానవంతులు, నానా రకాల పొజిషన్స్లో ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఎంతమందికి దక్కిద్ది దైవ సేవ చేసే భాగ్యం? నేను చెప్తున్నాను, ఈరోజు దైవజనుడు తక్కువగా తేలిగ్గా కనపడవచ్చు, అంత హడావుడిగా కనపడకుండా లోకస్తుల్లో లాగా డాంబికంగా కనపడకపోయినా సామాన్యుల్లా కనపడవచ్చు. కానీ లోకంలో డాంబికంగా కనపడే వాళ్ళ గురించి పరలోకంలో మాట్లాడుకోరు. కానీ చేతిలో చిన్న బైబుల్ తీసుకొని రోడ్లమ్మడి తిరిగి, ప్రభు నిజమైన దేవుడు యేసు ప్రభు నమ్ముకోండి అనే దైవజనుడి గురించి పరలోకమే తొంగి చూస్తుంది. అది దైవజనుని ఆధిక్యత. సో ఆ సేవ కోసం కూడా నిలబెట్టి ధన్యుణ్ణి చేశాడు. ఎంతోమంది ఆత్మలను రక్షణలోకి నడిపించడానికి కృపనిచ్చాడు దేవుడు. రక్షింపబడిన ఒక భక్తుడు 10 మందిని ప్రభావితం చేస్తే ఎంతో సంతోషం. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది. సో అనేక ఆత్మల్ని రక్షించినటువంటి దైవజనుని సేవాఫలం దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా?
సో అందుకే చెప్తున్నాను, గతాన్ని మర్చిపోకూడదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. చాలామంది రక్షణలోనికి వచ్చిన తర్వాత మామూలుగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కానీ దైవజనుడి విషయంలో నేను గుర్తించిన మరో సంగతి ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా, ఒక సామాన్యుడిగా, ఒక సామాన్య విశ్వాసిలాగా నేను మనుగడ సాగించాలా, అంతకంటే ఎక్కువగా నేను ఏమైనా చేయాలా, అసలు నాకు హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏంటని తన అంతరంగాన్ని పరిశోధించుకున్నాడు. ఆ పరిశోధన జరగకపోతే దేవుని పనికి రాడు. తన లైఫ్ ఇప్పుడు ఏ మలుపు తీసుకోవాలి? యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధుడిని అయ్యాను, నా ఫ్యామిలీ కూడా విమోచింపబడింది, దేవునికి స్తోత్రం. సో రెండోది ఏంటి? ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక విశ్వాసిలాగా కొనసాగుతూ ఏదో జీవన సంబంధమైనటువంటి ఉపాధిని చేసుకుంటూ ఒక బిలీవర్లో, ఒక విశ్వాసిలాగా అలా కంటిన్యూ అయిపోవాలా, లేకపోతే ఇంకా వేరుగా నా మీద ప్లాన్ ఏమన్నా ఉందా అనేది తను పరిశీలించుకున్నాడు. ఆ విషయంలో స్పష్టత కలిగి ఉన్నాడు. కొంతమందికి ఆ స్పష్టత ఉండదు, దాని గురించి అసలు ఆలోచనే ఉండదు. నా విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడు, నేనేం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, అసలు దేవుడు నా హృదయంలో పెట్టిన భారం ఏంటి, దేని విషయంలో నా మనసు రేపబడుతుంది, పరిశుద్ధాత్మ దేని కొరకు నన్ను రేపుతున్నాడు అన్న వెతుకులాట చాలామంది భక్తుల్లో ఉండదు. కానీ దైవజనుడి లైఫ్లో అలాంటి ప్రశ్న ఉంది. ఆయనే కాదు, నేనే కాదు, సేవ చేస్తున్నటువంటి వారు, పరిచర్య చేస్తున్నటువంటి వారు, దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరిలో ఈ ప్రశ్న పుట్టింది. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా వారి విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో అన్న ప్రశ్న, వారి హృదయంలో దేవుడు ఏ భారం ఉంచుతున్నాడో అన్న ప్రశ్న, ఏ పని కొరకు వారు పరిశుద్ధాత్మ చేత రేపబడుతున్నారో ఆ గ్రహింపు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విషయంలో క్లారిటీ మిస్ అయితే మనం దేవుని పని చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. ఒక సామాన్య విశ్వాస జీవితాన్ని జీవించి తెల్లార్చుకుంటాం జీవితాన్ని. సంసోను దేవుని ఆత్మచేత రేపబడ్డాడు, ఫిలిస్తీయులకి ఏమైనా చెయ్యుటకు. ఆ మాట మర్చిపోకూడదు. అతడు దేవుని ఆత్మచేత రేపబడినన్న సంగతి ఫ్యామిలీకి తెలియదు. తనకేమో ఫిలిస్తీయులతో కయ్యం పెట్టుకోవాలంటే వియ్యం పెట్టుకోవాలి. ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు, ఫిలిస్తీయులు ఎవరు? ఇశ్రాయేలుకు శత్రువులు. వాళ్ళకి ఏమైనా చేయడానికి యెహోవా ఆత్మచేత శాంసన్ రేపబడుతున్న సంగతి లేఖనం స్పష్టంగా చెప్పింది. తన రక్తం చేత విమోచించిన తరువాత దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకొని నీ హృదయంలో ఆయన పెట్టిన భారం ఏంటో నువ్వు గుర్తుపట్టాలి. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైతే చేతులు ఎత్తు, లేకపోతే చేతులు ఎత్తు. అర్థమైతే థ్యాంక్ యూ. దేవుడు నిన్ను విమోచించిన తర్వాత ఆయన నీ హృదయంలో పెడుతున్న భారం ఏంటి, అసలు దేనికోసం నిన్ను రేపుతున్నాడు దేవుడు అన్న ప్రశ్న, ఆ పరిశీలన, ఆ విషయమైన స్పష్టత మనకు ఉండాలి. పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, పూర్వం ఎలా ఉన్నాను, అయితే నన్ను ఆయన కనికరించాడు అని. ఆ తర్వాత అంటున్నాడు, తన పరిచర్యకు నియమించి నేను ఆయన సేవ చేయాలని నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన దేవుని కృతజ్ఞతలని. తర్వాత అంటాడు, ఫస్ట్ పరిచర్య కొరకు నన్ను దేవుడు పిలిచాడు అంటాడు. తర్వాత 16వ వచనం చూస్తే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. అది ఆయన ఎడల రెండవ బాధ్యత. మొదటిది ఏంటి? నేను పరిచర్య చేయాలి. రెండవది, ప్రభువుని విశ్వసించబోయే వారికి నేను మోడల్గా. మొదటి మాదిరి క్రీస్తు అయితే రెండవ మాదిరి నేనే. అది పౌలుకున్న క్లారిటీ. సో ఎప్పుడైతే తన పిలుపులోని ఏర్పాటులోని స్పష్టత భక్తుడు గుర్తిస్తాడో అందుకు తగిన జీవితాన్ని కలిగి ఉండటానికి సాధన చేస్తాడు. దేని విషయంలో భారం దేవుడిచ్చాడో, దేని విషయంలో అతనికి పరిశుద్ధాత్మ రేపుతున్నాడో, ఏ విషయం ఆ వ్యక్తి పట్ల దేవుడు నెరవేర్చబోనుకున్నాడో దాని విషయంలో ఖచ్చితంగా వెతుకులాట ఉండాలి, పరిశీలన ఉండాలి. ఇది సామాన్యులకు అర్థం కాకపోయినా కొద్దిగా దేవునితో దగ్గర అనుబంధం కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది. అందుకు చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. విమోచించినటువంటి గతకాలపు అనుభవాలు గుర్తు చేసుకోవాలి. రెండవది,
ఎందుకోసం పట్టబడ్డాడో ఆ విషయం కూడా స్పష్టంగా ఎరిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే, వినండి, ఆయన విమోచించినటువంటి వ్యక్తులను వారి హృదయాలను పరిశీలిస్తాడు. కొంతమంది కొంత భారాన్ని కలిగి ఉంటారు, దేవుని కొరకు బతకాలన్న భారాన్ని. ఆ భారం ఏ స్థాయిలో ఉందో చూస్తాడు. చూసి మరికొంత భారాన్ని జోడిస్తాడు ఆయన. భారం అనేది మనలో కొద్దో గొప్ప ఉన్న ఆసక్తిని దేవుడు గుర్తించి, ఆ భారాన్ని గుర్తించి ఇంకా ఆయన హృదయ భారాన్ని మనకిస్తాడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అనే పాటలో నీ హృదయ భారంబునో సగి అనే లైన్ ఉంటుంది, ఆ మాట ఉంటుంది. నీ హృదయ భారం అంటే ఆయన హృదయ భారాన్ని ఎవరికి ఇస్తాడు? ఆల్రెడీ దేవుని కొరకు ఆసక్తి కలిగిన వారికి తాను ఏం చేయాలనుకున్నాడో, అందులో మనం ఏ విధంగా వర్క్ చేయాలో ఆ భారాన్ని దేవుడు ఇస్తాడు. నేను అంటాను, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే సఫలులు అవుతారు, ఈ విషయంలో ఎలా ఉండాలని సేవకులకు కానీ, పరిచారకులకు కానీ, విశ్వాసులకు కానీ చెప్పడానికంటే కూడా ఒక్క మాట చెప్పటం నేను ఇష్టపడతాను. దేవుని కొరకు నిజంగా నీ హృదయంలో ఆసక్తి ఉంటే, భారం ఉంటే, దేవుడు నీకు అదనపు భారాన్ని జోడిస్తాడు. పర్ఫెక్ట్గా ఒక భారం అనేది ఏ విషయంలో నీకు ఏర్పడితే దానికి కావాల్సిన సబ్జెక్టు మొత్తం ఆటోమేటిక్గా నీలో నుంచి ఉత్పత్తి అయింది అని చెప్తాను నేను. ఆ బ్యాలెన్స్లన్నీ నువ్వే అయిపోతావు.